మరీ రామ్ చరణ్ ఫ్యాన్ భయ్యా, మరలా చెప్పకూడదు. బాగాలేదు సినిమా, నాకైతే నచ్చలా. ఏం వాడుకోలే, పొంగల్కి వచ్చే సినిమా కాదు ఇది, డబ్బుల కోసం తీసుకుంటున్నట్టు. ఏం చెప్పాలన్నా, ఓకే ఓకే. సెకండ్ డైరెక్షన్ డిసప్పాయింట్ చేసింది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా నానా హెరాన్ సాంగ్ అయితే లేదు. ఓకే ఓకే అలా వెళ్ళిపోయింది. సినిమా చాలా బాగుందని, విజువల్స్ బాగున్నాయి. ఇప్పుడే చాలా బాగుంది. శంకర్ గారు చాలా బాగా చేశారు. థియేటర్ మేనేజ్మెంట్ బాగుంది. సంధి థియేటర్లో ఇష్యూ కాకుండా మంచి మెజర్మెంట్స్ తీసుకున్నారు. హైస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంది. మంచి సెలెక్షన్. అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబుల్. యావరేజ్. చాలా బాగుంది. శంకర్ అప్పటి నుంచి ప్రయత్నిస్తుండగా అదే రొటీన్ స్టోరీ. ఎక్సలెంట్. యావరేజ్ బ్రో. నైస్ నైస్. బాగుంది. సూపర్ సూపర్ బ్రో. బాగుంది అన్న. బాగుంది 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 అన్న సినిమా. బాగుంది భయ్యా, సూపర్ ఉంది. రకముందన్న. అంత బాగలేదన్న మూవీ, అంత ఎక్స్పెక్ట్ లేదు. నేను రామ్ చరణ్ ఫ్యాన్ కానీ బాగా పోయింది. బిలో యావరేజ్. ఓకే భయ్య. యావరేజ్. వాడుకోలే. అప్పన్న క్యారెక్టర్లో ఉంది. రామ్ చరణ్ వరకు న్యాయం చేశాడు. సినిమా అయితే బాగా, అన్ని యావరేజే. సినిమా మాత్రం ఫెంటాస్టిక్. శంకర్ గారికి మళ్ళీ రామ్ చరణ్ గారికి మాత్రం బ్యాకప్ మళ్ళీ ఇచ్చేసాడు. సూపర్. ఇరగది సినిమా. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. అప్పటి క్యారెక్టర్ చిట్టి బాబుని మించినాడు. 2000 crores పక్కా. చాలా బాగుంది. మంచి మెసేజ్, గవర్నమెంట్ గురించి మంచి మెసేజ్. బాగుందన్న. జై చరణ్. బాగుంది సినిమా. బాగుంది బాగుంది బ్రదర్. సూపర్ సూపర్. బాగుందన్న, నిజంగా బాగుంది. రాడ్ సింగిల్. $100 అన్న. పీక్ కమర్షియల్ సినిమా ఇది. బాగానే ఉందన్న. జై చరణ్. బాగుంది బ్రో. బాగుంది బాగుంది. బ్యూటిఫుల్. ఓకే, ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఓకే, pretty యావరేజ్. సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్. శంకర్ గారి డైరెక్షన్ బాగా నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ ఉంది. ఎక్సలెంట్ తీసిండు శంకర్, వేరే లెవెల్ సినిమా. బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. సాంగ్స్ పిక్చర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ బాగున్నాయి. చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. గుడ్ మూవీ. బాగుందమ్మా సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ వస్తుంది. శంకర్ డైరెక్షన్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా వాచబుల్. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ అంతే యావరేజ్. అయితే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. సూపర్ మాస్ బ్రో. గేమ్ అయితే అన్ప్రెడిక్టబుల్ అంతే. పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్. 100 days పక్కా. 100 days పక్కా. శంకర్ మార్క్ అయితే ప్యూర్గా కనిపించింది. ఆ రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. తమనైతే బీజిఎం ఇచ్చి పడేసిండు. బొమ్మ బ్లాక్ బస్టర్. బ్రో సినిమా డీసెంట్ ఉంది. అంటే బ్లాక్ బస్టర్ అట్లేం చెప్పలేం కానీ
అంటే చాలా సినిమాల్లో చూసిన టెంప్లెట్ లాగే అనిపించింది. అంటే నథింగ్ న్యూ అనమాట. సో వింటేజ్ శంకర్ ఫిలిం ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఏంటంటే నార్మల్ ఒక యావరేజ్ ఫ్లిక్ లాగే అనిపించింది. నథింగ్ ఫ్రెష్ న్యూ. బట్ సినిమా అయితే కనుక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. యా ఇట్స్ ఫైన్, ఒక డీసెంట్ వాచ్ అంతే. యా సినిమానా చాలా గొప్పగా ఉంది. ఆయనకి 60 ఏళ్ళు ఉండాలి అన్ని పోస్టులు చేయాలంటే. శంకర్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. మామూలు లేదు సినిమా. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మస్ట్ వాచ్ సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. దోళ తీర్చిందన్న సినిమా, దోళ తీర్చేసింది సినిమా. చాలా బాగుంది అన్న. 0 బడ్జెట్ పాలిటిక్స్, డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేయాలనేది కూడా దీంట్లో ఉంది. అందరు చూడాలి. బాగుంది బ్రో. సరే ఎలా ఉంది సార్?